నెక్స్ట్ టాపిక్ ఇంటర్పోలేషన్ 2. ఇంటర్పోలేషన్ 2 అంటే ఆల్రెడీ మనం ఇంటర్పోలేషన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇంటర్పోలేషన్ 1లో చెప్పాం ఏమనంటే ఇంటర్పోలేషన్ అనేది ఏంటంటే ఒక డేటా ఇచ్చినప్పుడు ఆ డేటా మధ్యలో మనం వాల్యూ కనుక్కోవాల్సి వస్తే దాన్ని ఇంటర్పోలేషన్ అంటామని చెప్పడం జరిగింది. సో ఈ ఇంటర్పోలేషన్స్ మనం కనుక్కోవడానికి కొన్ని మెథడ్స్ని మనం ఈ ఇంటర్పోలేషన్ 2లో నేర్చుకోవడం జరగబోతుంది. దీంట్లో మనకి ఫార్వర్డ్ టేబుల్స్ని, బ్యాక్వర్డ్ టేబుల్, సెంట్రల్ డిఫరెన్స్ టేబుల్స్ని యూస్ చేస్తూ ఈ ప్రాబ్లమ్స్ని చేస్తాం. ఇక్కడ చేసే ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం అప్రాక్సిమేట్ వాల్యూస్ వస్తూ ఉంటాయి. మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది ఈ టాపిక్ అదే అని చెప్పడం. న్యూమరికల్ అనాలిసిస్, న్యూమరికల్ మెథడ్స్ అంటేనే మనకి అప్రాక్సిమేట్ వాల్యూస్ ఇవన్నీ కూడా వచ్చేవి. సో ఫస్ట్ది మనం చేయబోయే మెథడ్ న్యూటన్స్ ఇంటర్పోలేషన్ ఫార్ములా, లేదంటే న్యూటన్స్ గ్రెగరీ ఇంటర్పోలేషన్ ఫార్వర్డ్ ఫార్ములా అని కూడా అనొచ్చు. సో y is equal to f of x. సో f of x ని ఏమనొచ్చు, y కూడా అనుకోవచ్చు అని చెప్పుకున్నాం మనం. విత్ a function taking n+1 equidistance values a plus h, a plus 2h, a plus nh with h intervals difference and assuming the values. సో a యొక్క x వాల్యూని ఏమనుకుందాం y లో f of a అని, a plus h వాల్యూని f of a plus h అని, a plus 2h వాల్యూని f of a plus 2h అని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో ఫైండ్ అవుట్ చేద్దాం. నో న్యూటన్స్ గ్రెగరీ ఫార్ములాని, ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములాని ఏ విధంగా తీసుకోబోతున్నామో చూద్దాం. The formula is f of x is equal to f of a plus u into delta f of a plus u into u minus 1 by 2 factorial delta square f of a plus u into u minus 1 into u minus 2 by 3 factorial delta cube f of a and so on. Here u c naught, u c 1, u c 2, u c 3 అని కూడా అనుకోవచ్చు. ఎందుకో చూద్దాం. u c naught value is 1 and c naught value is 1. So here it is 1. Next UC1 value is U, so it is U. Next UC2 value is U into U minus 1 by 2 factorial. UC3 value is U into U minus 1, U minus 2 by 3 factorial అని తీసుకోవచ్చు. సో మనం ఈ వాల్యూస్ బదులు ఇలా కూడా గుర్తుపెట్టుకొని మనం ఫార్ములాని సెట్ చేసుకోవచ్చు. ఏమని UC0 f of a plus UC1 delta f of a, UC2 delta square f of a, UC3 delta cube f of a. ఈ విధంగా కూడా మనం వాల్యూని తీసుకోవడం జరుగుతుంది. నౌ హౌ కెన్ యూ టేక్ ద ప్రూఫ్? f of x is equal to nth డిగ్రీ పోలినామియల్ని ఇలా కన్సిడర్ చేయడం జరిగింది. a0 plus a1 into x minus a plus a2 into x minus a into x minus a minus h plus a3 into x minus, ఓకే రైట్. a1 a2 ఇవన్నీ ఏంటి కాన్స్టెంట్స్ అండి. వీటిని ఫైండ్ అవుట్ చేసి మనం వీటిలో సబ్స్టిట్యూట్ చేస్తే మన ఆన్సర్ రావడం జరుగుతుంది. సో x is equal to a ఈక్వేషన్ 1లో పెడదాం. x is equal to a సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది మనకి? x వాల్యూ a ఏమైపోతుంది? వాల్యూ 0 అయిపోయింది. కాబట్టి ఏం మిగిలింది మనకి? f of a is equal to a0 మాత్రమే రావడం జరిగింది. సో నెక్స్ట్ x is equal to a plus h. నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ x is equal to a plus h ఈక్వేషన్ 1లో పెడదాం. సో f of a plus h is equal to a0 plus a1h. ఓకే, ఇక్కడ చూద్దాం. డెల్టా f of x కి ఫార్ములా మనం ఏం నేర్చుకున్నాం అంటే f of x plus h minus f of x. డెల్టా f of x ఫార్ములా f of x plus h minus f of x. సో ఇక్కడ f of a plus h is equal to a0 ఎంత వచ్చింది మనకి? f of a plus a1h. So this is f of a plus h minus f of a is equal to a1h. So in place of x this is a, so this is a plus h plus minus f of a. The answer is delta f of a by h and that is equal to a1. So a1 అన్న ఆన్సర్ని మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వాల్యూ x is equal to a plus 2hని సబ్స్టిట్యూట్ చేద్దాం. చేస్తే మళ్ళీ ఈ విధంగా ఫార్ములా వస్తుంది. మళ్ళీ అగైన్ బై యూజింగ్ ద డెల్టా ఫార్ములా, మన ఫార్ములా ఆల్రెడీ ఉంది కదా, చెప్పుకున్నాం కదా. డెల్టా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే a2 వాల్యూని ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం మనం. అలానే సిమిలర్లీ a3 వాల్యూ డెల్టా క్యూబ్ f of a by 3 factorial h cube. an is equal to right. ఇంతకీ u వాల్యూని ఏమని తీసుకుందాం? x minus a by h. uని ఏమని తీసుకోవాలి మనం? x minus a by h అని కన్సిడర్ చేసాం.
ఇక్కడ ఎక్స్ మైనస్ ఈ హెచ్ ఇక్కడ పెడితే ఏముంది, ఈ వాల్యూ అయిపోయింది, యూ అయిపోయింది. నెక్స్ట్ హెచ్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఒక హెచ్ని యూస్ చేద్దాం, ఇక్కడ ఒక హెచ్ని యూస్ చేద్దాం. సో దిస్ ఇస్ యూ అండ్ దిస్ ఇస్ యూ మైనస్ 1. సో మన వాల్యూని ఈ విధంగా తీసుకున్నట్లయితే మన ఫార్ములాలో ఏమని వచ్చిందో చూద్దాం. f of x is equal to f of a plus u into delta f of a plus u into u minus 1 by 2 factorial into delta square f of a and so on, where u is equal to x minus a by h. Right. మన ఫార్ములాని యూస్ చేస్తూ ప్రాబ్లమ్ని చూడబోతాం. న్యూటన్స్ గ్రెగరీ అనొచ్చు వాడు, లేకపోతే న్యూటన్స్ ఫార్వర్డ్ ఫార్ములా అని కూడా యూస్ చేసి చేయమని కూడా అడగచ్చు. సో అడిగిన విషయం ఏంటంటే f of 1.1 దగ్గర వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. అసలు 1.1 అనే వాల్యూ వేటి మధ్యలో ఉంది, 1కి 2కి మధ్యలో 1.1 అనే వాల్యూ ఉంది. అంటే ఏంటి, మన డేటా మధ్యలోనే వాడు ఆన్సర్ని కనుక్కోమంటం జరిగింది. సో మనకి ఇచ్చిన డేటా దీంట్లోనే 1.1 ఉంది, కాబట్టి ఇది ఇంటర్పోలేషన్లో కాన్సెప్ట్లో ఉన్నది. సో ఇంటర్పోలేషన్ కాన్సెప్ట్లో ఇది ఫార్వర్డ్ టేబుల్ కాబట్టి మనం ఫస్ట్ వాల్యూని ఏమంటామంటే లెట్ ఇట్ బి టేకెన్ యాస్ ఏ అని తీసుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ వాల్యూని ఫార్వర్డ్లో ఫస్ట్ వాల్యూని కన్సిడర్ చేస్తాం, బ్యాక్వర్డ్లో ఏమవుతుంది లాస్ట్ వాల్యూతో కన్సిడర్ చేస్తాం. సో ఫార్వర్డ్లో ఏం చేస్తాం, ఫస్ట్ వాల్యూతో కన్సిడర్ చేస్తాము, దాన్ని ఏమంటున్నాం మనం లెట్ ఇట్ బి టేకెన్ యాస్ ఏ అని తీసుకోవడం జరుగుతుంది. రైట్, టేబుల్ వేద్దాం. ఆర్గ్యుమెంట్స్ ఎక్స్ యొక్క వాల్యూని 1 2 3 4 5 అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ ఆల్రెడీ మనకి ఈ టేబుల్లో ఇచ్చేసారు, అవి సబ్స్టిట్యూట్ చేద్దాం. నౌ ద ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్, ద ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమంటాం, ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అంటాం. ఎలా వస్తుంది, ఈ టర్మ్లో ఈ టర్మ్ తీసేస్తే వస్తుంది, ఈ టర్మ్లో ఈ టర్మ్ తీసేస్తే ఈ వాల్యూ వస్తుంది, ఈ టర్మ్లో ఈ టర్మ్ తీసేస్తే ఈ వాల్యూ వస్తుంది, ఈ టర్మ్లో ఈ టర్మ్ ఆల్రెడీ మనం ఫార్వర్డ్ టేబుల్ నేర్చుకున్నాం. సో అదే విధంగా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్, సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ కూడా మళ్ళీ ఈ టర్మ్ని ఈ విధంగానే కనుక్కుంటాం. సో ఇట్లానే కింద టర్మ్లో పై టర్మ్ తీసేస్తూ థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్, అట్లనే ఫోర్త్ ఫార్వర్డ్ డిఫరెన్స్. సో 4 ఫార్వర్డ్ డిఫరెన్సెస్ వచ్చాయి. ఈ వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేయబోతాం. మరి ఫార్వర్డ్ టేబుల్లో ఎట్లా వాల్యూస్ని కన్సిడర్ చేస్తామో చూద్దాం. దిస్ ఇస్ ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ, దిస్ ఇస్ డెల్టా ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ, దిస్ ఇస్ డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ, this is delta cube f of 1 value and this is delta power 4 f of 1 value. ఫార్వర్డ్ టేబుల్ ఏమని చెప్పాం మనం, పై నుండి వాల్యూని తీసుకోవడం, అంటే పైన ఏదైతే వాల్యూ ఉందో దాంతో కంటిన్యూ అవుతుంది మన డేటా అంతా. 1 అయినట్లయితే f of 1, డెల్టా f of 1, డెల్టా స్క్వేర్ f of 1, డెల్టా క్యూబ్ f of 1, డెల్టా పవర్ 4 f of 1. సో ఫార్వర్డ్ టేబుల్లో x వాల్యూని 1.1 అందాం, హెచ్ అంటే వాటి ఉన్న డిఫరెన్స్, ఏ వాల్యూ ఫస్ట్ వాల్యూ దట్ ఈస్ 1, u is equal to x minus a by h, x value is 1.1 minus 1 by 1, 0.1. So f of x is equal to, the formula is f of a plus u into delta f of a plus u into u minus 1 by 2 factorial into delta square f of a. ఈ ఫార్ములాను అప్లై చేద్దాం. f of a means f of 1, ఆల్రెడీ ఇందాక చూపెట్టాం, f of 1 value is 5, delta f of a, that value is 8, and delta square f of a, the value is 1. సో విధంగా సబ్స్టిట్యూట్ చేసి మన ఫార్ములాలో మన ఆన్సర్ని తీసుకురావడం జరుగుతుంది. సో చెప్పాం కదా ఆల్రెడీ మన వాల్యూలన్నీ కూడా అప్రాక్సిమేట్ వాల్యూస్ మాత్రమే కన్సిడర్ అవుతున్నాయి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫ్రమ్ ద ఫాలోయింగ్ టేబుల్ ఎస్టిమేట్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అబ్టైన్డ్ మార్క్స్ బిట్వీన్ 40 and 45. 40కి 45 మార్క్స్కి మధ్యలో ఎంతమంది స్టూడెంట్స్ ఉండుంటారు క్లాస్లో అనేది మనం చేయబోయే ప్రాబ్లం. ఎలా తీసుకుందాం, ఇది ఒక క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చాడు. ఏమని 30 to 40 మధ్యలో ఉన్నటువంటి మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారంటే క్లాస్లో 31 మెంబర్స్. 40 to 50 మధ్యలో ఉన్న ఎంతమంది ఉన్నారు, 42 మెంబర్స్. సో 50 to 60 51 మెంబర్స్, 60 to 70 35 మెంబర్స్, 70 మార్క్స్ నుండి 80 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 31 మెంబర్స్ ఉన్నారు. సో ఈ డేటాలో ఇట్లాంటి డేటాలు ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే లెస్ దాన్ టేబుల్ కానీ గ్రేటర్ దాన్ టేబుల్ కానీ యూజ్ చేయొచ్చు. అది ఏదైనా పర్లేదండి, ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ ఈ ప్రాబ్లంలో మాత్రం నేను లెస్ దాన్ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక మోడల్లో నేను లెస్ దాన్ గ్రేటర్ దాన్ 2 మోడల్స్ చూపెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ లెస్ దాన్ టేబుల్లో మనం ఏం చేయబోతున్నాం, ఈ లెస్ దాన్ టేబుల్ కనుక తీసుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఇంటర్వెల్లో ఈ క్లాస్ ఇంటర్వెల్లో ఏం చేయాలి, మనం రైట్ సైడ్ వాల్యూని కన్సిడర్ చేయాలి. సో రైట్ సైడ్ వాల్యూ ఇక్కడ 40, ఇక్కడ 50, ఇక్కడ 60, ఇక్కడ 70, ఇక్కడ 80. సో ఆ విధంగా తీసుకోవాలి. 40 50
60, 70, 80 ఈ విధంగా వాల్యూస్ తీసుకున్నాం. దానిలో వేసేటప్పుడు ఫస్ట్ వాల్యూ 31 అంటే 40కి బిలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు 31 మెంబర్స్. మరి 50కి బిలో కావాలి. నెక్స్ట్ డేటా ఏంటి మనకి 50కి బిలో అంటే ఎలా వస్తుంది 31 + 42 యాడ్ చేస్తే ఎంత 73. కాబట్టి 50కి బిలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఈ రెండు యాడ్ చేయడం వల్ల వచ్చింది. అదే 60 మార్క్స్కి బిలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారంటే ఇక్కడ నుండి ఇక్కడికి యాడ్ చేయాలి. అంటే యాడ్ చేస్తే ఎంత ఉంది 124. మరి 70 మార్క్స్కి బిలో ఎంతమంది స్టూడెంట్స్ క్లాస్లో ఉన్నారంటే ఈ మొత్తం యాడ్ చేస్తే 70 మార్క్స్కి బిలో స్టూడెంట్స్ వస్తారు. మరి ఈ మొత్తం యాడ్ చేస్తే 80 మార్క్స్కి బిలో స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు క్లాస్లో రావడం జరుగుతుంది. సో మన లెస్ దాన్ టేబుల్ యూస్ చేసేటప్పుడు ఈ డేటాను మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. 31 నెక్స్ట్ యాడ్ చేసేటప్పుడు ఈ రెండు యాడ్ చేసి వేయాలి. నెక్స్ట్ 60 మార్క్స్ బిలో కాబట్టి ఈ మూడు యాడ్ చేసుకోవాలి. 70 మార్క్స్ బిలో కాబట్టి ఈ 4 యాడ్ చేయాలి. 80 మార్క్స్ బిలో అంటే ఈ మొత్తం యాడ్ చేయడం జరుగుతుంది. డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ దట్ ఈస్ ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్, సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్, థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్, ఫోర్త్ ఫార్వర్డ్ డిఫరెన్స్. అగైన్ ఫార్వర్డ్ టేబుల్ కాబట్టి 40. సో దీన్ని ఏ అని తీసుకుందాం. న్యూటన్స్లో ఫస్ట్ దీని వాల్యూ అని తీసుకుందాం. న్యూటన్స్ ఫార్వర్డ్లో ఈ వాల్యూని ఏ అని తీసుకుందాం. దిస్ ఇస్ ఎఫ్ ఆఫ్ 40 వాల్యూ. దిస్ ఇస్ డెల్టా ఎఫ్ ఆఫ్ 40 వాల్యూ. And this is delta square f of 40 value. This is delta cube f of 40 value. This is delta power 4 f of 40 value. So forward table లో ఈ ఫస్ట్ వాల్యూ తో కంటిన్యూ అవుతుంది మన డేటా అని చెప్పడం జరిగింది. ఫార్వర్డ్ టేబుల్ లో గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ 40 ఉంది కాబట్టి f of 40, delta of 40, delta of f of 40, delta square f of 40, delta cube of f of 40, delta power 4 of f. సో మన ఫార్వర్డ్ టేబుల్లో ఈ ఫార్ములాని అప్లై చేసి న్యూటన్స్ ఫార్వర్డ్లో మన వాల్యూని కనుక్కోవడం జరగబోతుంది. ఎక్స్ వాల్యూ 45. నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ 45 మార్క్స్ కన్నా తక్కువ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ వాల్యూ ఫస్ట్ వాల్యూని మనం తీసుకుందామన్నా దట్ ఈస్ టేకెన్ యాజ్ ఏ వాల్యూ. డిఫరెన్స్ రెండింటి మధ్య ఇంటర్వెల్ డిఫరెన్స్ ఉంది 10. u is equal to x minus a by h. The formula ఏమంత వచ్చింది 0.5. f of x formula, Newton's forward formula ఏంటి f of a plus u into delta f of a plus u into u minus 1 by 2 factor into delta square f of a. సో మనం ఈ వాల్యూని ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇందాక చెప్పుకున్నాం మనం. దిస్ ఇస్ f of 40. దిస్ ఇస్ delta of f of 40, delta square of f of 40. సో వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ 47.8672. కానీ మనం ఇక్కడ అడుగుతున్నది ఏంటంటే స్టూడెంట్స్ యొక్క డేటా కాబట్టి మరి ఇట్లా పాయింట్లో ఉండదు కదా. అప్రాక్సిమేషన్గా తీసుకున్నట్లయితే స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు 48 మెంబర్స్ స్టూడెంట్స్. ఏంటంట 45 మార్క్స్ కన్నా తక్కువ వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారండి 48 మెంబర్స్ అండి. ఆల్రెడీ 40 మార్క్స్ కన్నా తక్కువ వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారండి 31 మార్క్స్. సో 45 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు 48 మెంబర్స్, 40 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు ఎంతమంది 31 మెంబర్స్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అంటే 45 నుండి 40కి మధ్యలో మార్క్స్ డిఫరెన్స్ ఉన్నట్లయితే ఆ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ని నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వి గెట్ బిట్వీన్ 45 అండ్ 40. 45 మార్క్స్కి 40 మార్క్స్కి మధ్యలో ఎంతమంది స్టూడెంట్స్ కావాలి అంటే ఈ డేటాని ఈ విధంగా సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది మనకి ఆ రెండింటి మార్క్స్లో మధ్యలో ఎంతమంది క్లాస్లో స్టూడెంట్స్ ఉన్నారో రావడం జరిగింది. రైట్. నెక్స్ట్ log 333.7 ఫర్ x is equal to 310, 320, 330 ఆ వాల్యూలు ఇవ్వడం జరిగింది f of x. మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసాం. log 10 అనే కాన్సెప్ట్ కనుక ఉన్నట్లయితే మన క్యాలిక్యులేటర్లో log అనేటువంటి కీని ప్రెస్ చేయాల్సి వస్తుంది. అదే కనుక log ఉంటూ టు ద బేస్ ఈ అనేది కనుక ఉన్నట్లయితే ప్రాబ్లంలో ఎల్ అనేటువంటి కీని యూస్ చేయాల్సి వస్తుంది. సో ఇది మస్ట్ అండ్ షుడ్గా చూసుకోవాలి జాగ్రత్తగా. ఎగ్జామ్లో 10 బేస్ ఇచ్చాడా ఈ బేస్ ఇచ్చాడా ఇది ఏదైనా ఉన్నట్లయితే మన వాల్యూస్ వేరుగా వస్తాయి. మనం 310ని సబ్స్టిట్యూట్ చేస్తే లాగ్లో ఈ వాల్యూ వస్తుంది క్యాలిక్యులేటర్లో. ఆ 320 చేస్తే ఈ వాల్యూ 330, 340, 350, 360 ఈ విధంగా మనం క్యాలిక్యులేటర్లో ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ దట్ ఈస్ ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్, సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్, థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్, ఫోర్త్, ఫిఫ్త్ ఎక్కడ దాకా వచ్చింది టేబుల్ 5th ఫార్వర్డ్ డిఫరెన్స్ వరకు రావడం జరిగింది.
సో మామూలుగా మళ్ళీ మన ఫార్వర్డ్ టేబుల్ని ఎలా తీసుకుంటాం అనేది ఆల్రెడీ మనం ఇంతకుముందు నేర్చుకుంది. ఈ టర్మ్లో ఈ టర్మ్ తీసేస్తే ఈ వాల్యూ వస్తుంది, ఈ టర్మ్లో ఈ టర్మ్ తీసేస్తే ఈ వాల్యూ, ఈ టర్మ్లో ఈ టర్మ్ తీసేస్తే ఈ వాల్యూ, ఈ టర్మ్లో ఈ టర్మ్ తీసేస్తే ఈ వాల్యూ, ఈ టర్మ్లో ఈ టర్మ్ తీసేస్తే ఈ వాల్యూ వస్తుంది. సో మళ్ళీ సెకండ్ కూడా ఈ టర్మ్స్ని మనం సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వాల్యూని వేయటం జరుగుతుంది. సో ఇవి ఇన్ బిట్వీన్ వస్తున్నాయని అబ్జర్వ్ చేసే ఉంటారు మీరు ఆల్రెడీ. సో ఇన్ బిట్వీన్ వేసుకోవాలి, ఈ వాల్యూస్ని వేసేటప్పుడు సబ్ట్రాక్టింగ్ కదా, ఈ టర్మ్లో ఈ టర్మ్ తీసేస్తున్నాం కాబట్టి ఈ మధ్యలో వేస్తూ వెళ్ళాలి డేటా. సో టేబుల్ వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ఏ వాల్యూ, ఫస్ట్ వాల్యూ. సో చెప్పాం కదా ఆల్రెడీ, ఫార్వర్డ్ టేబుల్లో ఎప్పుడు కూడా ఫస్ట్ వాల్యూని తీసుకుంటాము, ఫార్వర్డ్ పైన ఉన్న డేటాను తీసుకుంటాం. కాబట్టి ఏమైంది, ఏ వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ 310 ఉంది. హెచ్ వాట్ డిఫరెన్స్ ఎంత ఉంది, 10 ఉంది. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ 337.5. ఆల్రెడీ మన ఈ క్వశ్చన్ అడిగారు, అక్కడ ఎక్కడ ఏ వాల్యూ దగ్గర కావాలనేది. u is equal to x minus a by h and this is 2.75. Now again use the Newton's forward interpolation formula. F of x is equal to f of 310 plus u into delta f of 310 plus u into u minus 1 by 2 factorial into delta square f of 10. సో ఈ వాల్యూలన్నీ మన టేబుల్లో ఉన్నాయండి, సబ్స్టిట్యూట్ చేసి మన వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ ప్రాబ్లమ్స్ అన్ని చేసేటప్పుడు మన క్యాలిక్యులేటరు రేడియన్లో ఉండాలి. ఆర్ అనే లెటర్ ఉంటుంది చూడండి. సో ఈ రేడియన్లోనే ఉంచుకోవాలి. మళ్ళీ మనం డిగ్రీస్ వచ్చినప్పుడు దాని గురించి అక్కడ డిస్కస్ చేద్దాం. సో ప్రస్తుతానికి ఈ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు అంతా క్యాలిక్యులేటరు రేడియన్లో ఉండాలి. మోడ్లోకి వెళ్ళి రేడియన్ సెట్ చేసుకొని మనం ఇప్పుడు రేడియన్లో ఉండేట్టుగా చూసుకోవాలి. నెక్స్ట్ న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. y is equal to f of x be the function. Again మళ్ళీ ఈ ఇంటర్వెల్స్ a plus h, a plus 2h, let it be taken as f of a plus h, f of a plus 2h and so on. సో బ్యాక్వర్డ్ ఫార్ములాని ఎలా తీసుకోబోతున్నామో చూద్దాం. The formula is f of x is equal to f of a plus and h plus u into del. దీన్ని డెల్ అంటామని నేర్చుకున్నాం ఆల్రెడీ. సో డెల్ అంటే బ్యాక్వర్డ్కి యూజ్ చేసేటువంటి సింబల్ని మనం డెల్ అంటున్నాం, ఫార్వర్డ్కి యూజ్ చేస్తే డెల్టా అంటాం. కాబట్టి డెల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ అండ్ హెచ్ u into u plus 1 by 2 factorial into del square of f of a plus and h and so on, del power n of f of a plus and h. Right. u of the formula is x minus a plus and h by h. Next దీనిలో కూడా మనం ఇప్పుడు ఈ ప్రూఫ్ కూడా ఎలా తీసుకుంటాం, ఒక nth డిగ్రీ పోలినామియల్ కన్సిడర్ చేద్దాం. a0 plus a1 into x minus a minus h, a2 into x minus a minus h, x minus a minus n minus h. రైట్. దీనిలో మళ్ళీ ఇందాకట్లాగానే ఏం చేద్దాం, ఫస్ట్ సబ్స్టిట్యూషన్, x బదులు a ప్లస్ అండ్ హెచ్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏం పెడదామండి, x బదులు a ప్లస్ అండ్ హెచ్, a ప్లస్ అండ్ హెచ్ సబ్స్టిట్యూట్ చేస్తే f ఆఫ్ a ప్లస్ అండ్ హెచ్ చూద్దాం. f ఆఫ్ a ప్లస్ అండ్ హెచ్, f ఆఫ్ a ప్లస్ and h is equal to a0 plus a1 into x ఉన్న చోట a plus and h minus a minus and h. సో ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో ఈ టర్మ్ లేదు కాబట్టి ఏముంది, f of a plus and h is equal to a0. నెక్స్ట్ అట్లానే నెక్స్ట్ టర్ము ఈసారి f of a plus n minus 1 into h ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈసారి ఏంటి సబ్స్టిట్యూషన్, x బదులు f of a plus n minus 1 into h, f of a plus n minus 1 into h plus a0 plus a1 into x ఉన్న చోట ఏం పెడుతున్నాం మనం, x ఉన్న చోట a plus n minus 1 into h. సో దట్ ఈస్ ఈ టర్మ్ ఏమవుతుందో చూద్దాం. a plus nh minus h minus a minus nh. a క్యాన్సిల్ అయిపోయింది, nh క్యాన్సిల్ అయిపోయింది, ఏ మిగిలిందండి ఇక్కడ మైనస్. అంటే ఈ వాల్యూ ఎంత వచ్చింది, a0 మైనస్ h a1 వస్తుంది, a0 మైనస్ h a1 వస్తుంది. a0 అంటే ఆల్రెడీ ఏముంది నా దగ్గర, f ఆఫ్ a ప్లస్ అండ్ h మైనస్ h a1. నెక్స్ట్ టర్మ్లో చూద్దాం ఏంటో,
ఏం జరుగుతుందో. సో మనం ఆల్రెడీ చెప్పాం కదా, ఎక్స్ ఉన్న చోట a ప్లస్ ఎన్హెచ్ సబ్స్టిట్యూట్ చేస్తే a0 వాల్యూ f ఆఫ్ a ప్లస్ ఎన్హెచ్ వచ్చింది. నెక్స్ట్ ఎక్స్ వాల్యూని a ప్లస్ n మైనస్ 1 ఇంటూ హెచ్ సబ్స్టిట్యూట్ చేస్తే f ఆఫ్ a ప్లస్ ఎన్హెచ్ ఇస్ ఈక్వల్ టు a0 ప్లస్ ఇక్కడ మైనస్ ఇట్స్ వాల్యూ ఇస్ మైనస్ a0 మైనస్ a1h అని వాల్యూ వస్తుంది. a0 మైనస్ దిస్ ఇస్ మైనస్ a1h. ఈ వాల్యూని ఒకసారి చూద్దాం. minus a1h is equal to f of a plus n minus 1 into h minus a0. That is a1h is equal to a0 value ఎంత తెలుసు నాకు, f of a plus nh minus f of a plus a plus n minus 1 into h minus a0, that is f of a plus nh is equal to minus a1h. So a1 is equal to f of a plus nh minus f of a plus n minus 1 into h by h. Okay, ఈ వాల్యూని మనం డెల్ అంటున్నాం. ఎందుకు చూద్దాం. డెల్ యొక్క ఫార్ములాని ఏం నేర్చుకున్నాం. డెల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి ఫార్ములా ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్. డెల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్. సో దిస్ ఇస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ అండ్ హెచ్, ముందు టర్మ్ ఎక్స్ మైనస్ హెచ్, ఎక్స్ తర్వాత టర్మ్ ఎక్స్ మైనస్ హెచ్, తర్వాత ఎక్స్ మైనస్ 2h. కాబట్టి ఏముంది ముందు టర్మ్ కాబట్టి ఏ ప్లస్ అండ్ హెచ్ minus of a plus n minus 1. So the form, now this is del of f of a plus and h. So x ఉన్న వాల్యూ x, ఇక్కడ ఏముంది a plus and h ఉంది కాబట్టి దీన్ని ఏమని రిప్రజెంట్ చేస్తాం, del of f of a plus and h అని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో now నెక్స్ట్ టర్మ్ ఈసారి సబ్స్టిట్యూషన్ x is equal to a plus n minus 2 into h ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇందాకట్లానే మళ్ళీ సబ్స్టిట్యూషన్, ఇందాక మన డెల్ యొక్క ఫార్ములాని ఏదైతే మనం తీసుకున్నామో ఆ ఫార్ములాని యూస్ చేసుకుంటూ మళ్ళీ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. సో a2 వాల్యూ డెల్ స్క్వేర్ ఆఫ్ f ఆఫ్ a ప్లస్ అండ్ h బై 2 factorial into h square. a cube ఫార్ములా ఈజ్ డెల్ క్యూబ్ ఆఫ్ f ఆఫ్ a ప్లస్ అండ్ h into 3 factorial by h cube a power n. సో ఈ వాల్యూస్ అన్నింటినీ మన ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దామండి. సబ్స్టిట్యూట్ చేసినట్లయితే రైట్, మనకి ఇక్కడ u వాల్యూ వచ్చేసరికి x మైనస్ xn. xn అంటే ఏమనుకున్నామంటే ఇక్కడ మనం a ప్లస్ అండ్ h వాల్యూ బై h. సో u యొక్క ఫార్ములా ఏంటి, x మైనస్ a ప్లస్ అండ్ h బై h. సో ఈ ఫార్ములాని బ్యాక్వర్డ్లో ఎలాగా ఇక్కడ యూస్ చేసామో చూద్దాం. ఇక్కడ ఫార్ములాలో x మైనస్ a మైనస్ ఎన్హెచ్ని బదులు u అనుకుంటాం. u బై h దీన్ని యూస్ చేస్తే దిస్ ఇస్ u. అట్లానే h స్క్వేర్ని కనుక 2 టర్మ్స్కి యూస్ చేసుకుంటే దట్ ఈస్ u ఇంటూ u ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్. సో ఈ విధంగా మన ఫార్ములాలో ఏమవుతుంది, f ఆఫ్ a ప్లస్ ఎన్హెచ్ అండ్ దిస్ ఇస్ u, f ఆఫ్ del ఆఫ్ f ఆఫ్ a ప్లస్ ఎన్హెచ్ ప్లస్ and these from these two u into u plus 1/2 factor into del square of f of a plus nh by 2 factor into h square. సో ఈ ఫార్ములాలన్నింటినీ మనం సబ్స్టిట్యూట్ చేసి మనం ఈ ఫార్ములాని డిరైవ్ చేయడం జరిగింది. దీంట్లో ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ cos 49 degrees 12 minutes for x degrees is equal to 45, 46, 47, 48, 49, 50. ఇందాకే మనం ఒక డిస్కషన్ జరిగింది. ఏమనంటే క్యాలిక్యులేటర్ ఇక్కడ ఎంతకి కూడా రేడియన్లోని r అనేటువంటి లెటర్ ఉంటుంది, ఆ లెటర్లోనే ఉండాలని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ప్రాబ్లంలో అడిగినప్పుడు క్వశ్చన్ ఏమని అడిగా అంటే 49 degrees అంటే డిగ్రీస్లో క్వశ్చన్ అడగడం జరిగింది. సో నౌ ఫస్ట్ యూ చేంజ్ ద క్యాలిక్యులేటర్ ఇంటూ డిగ్రీస్. ఫస్ట్ మనం ఏం చేయాలి, క్యాలిక్యులేటర్ని డిగ్రీస్లోకి మార్చుకోవాలి. ఇప్పటిదాకా రేడియన్లోనే ఉంది మన క్యాలిక్యులేటర్, ఇప్పుడు ఏం చేయాలి, డిగ్రీలోకి మార్చుకోవాలి. డిగ్రీలోకి మార్చుకోవాలంటే మోడ్ కాన్సెప్ట్లోకి వెళ్ళి డిగ్రీని మనం ప్రెస్ చేస్తే మన డిగ్రీలోకి మారుతుంది.
అప్పుడు మాత్రమే ఈ ప్రాబ్లమ్ని మనం కంటిన్యూ చేయాలి. సో ఎగ్జామ్లో మనకి డిగ్రీస్ అనే కాన్సెప్ట్ కనుక ఇచ్చినట్లయితే ఫస్ట్ మనం క్యాలిక్యులేటర్లో డిగ్రీస్ మోడ్ని మార్చుకొని ప్రాబ్లమ్ని మాత్రం చేయాలి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. సో వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తూ 45 దగ్గర 46, 47, 48 వాల్యూస్ ఇచ్చారు కదా, క్యాలిక్యులేటర్ మనం ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తాం. దిస్ ఇస్ డెల్ ఎఫ్ ఆఫ్ బ్యాక్వర్డ్ కదా, బ్యాక్వర్డ్ యొక్క టేబుల్ డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, డెల్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, డెల్ క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, డెల్ పవర్ 4 ఎఫ్ ఆఫ్ ఎక్స్, డెల్ పవర్ 5 ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఫస్ట్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్, సెకండ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్, థర్డ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్, ఫోర్త్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్, ఫిఫ్త్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్. ఎలా వస్తుంది ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. ఈ టర్మ్లో ఈ టర్మ్ తీసేస్తే వాల్యూ, ఈ టర్మ్లో ఈ టర్మ్ తీసేస్తే వాల్యూ, ఈ విధంగా డేటాని వేయడం జరిగింది. రైట్, ఇంతకీ మనం 1 degree is equal to 60 minutes. సో మనం ఏం చేయాలి, అన్నీ కూడా డిగ్రీలో ఉన్నాయి కాబట్టి మన క్వశ్చన్లో 49 degrees 12 minutes ఉంది కాబట్టి ఏం చేయాలి, 12 minutes కూడా డిగ్రీస్లో చేంజ్ చేసుకోవాలి. సో డిగ్రీలో చేంజ్ చేసుకోవడం ఏంటనేది కాన్సెప్ట్ ఇక్కడ చూద్దాం. 1 degree is equal to 60 minutes. సో 1 minute is equal to 1/60 degrees. 1 minute is equal to 1/60 minutes. సో 1 degree is equal to 60 minutes. సో నౌ 12 minutes కావాలి మనకి. ఏం కావాలి, చేంజింగ్ 12 minutes. 12 minutes అంటే ఎంత వస్తుంది, 12/60 degrees, 12/60. సో చేంజెస్ ఎంత వస్తుంది మనకి, 0.2. సో యాడ్ చేస్తే 49.2 degrees. సో ఎందుకు చేస్తున్నాం ఇదంతా కూడా, డేటా మనకి ఇచ్చిన క్వశ్చన్ మొత్తం డిగ్రీస్లో ఉంది కాబట్టి మినిట్స్లో ఉండకూడదు. కాబట్టి మినిట్స్లో ఉన్న వాల్యూని ఏం చేయాలి, మనం డిగ్రీలోకి మార్చుకొని ప్రాబ్లమ్ని చేయాలి. దాంతోపాటు మనం ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, క్యాలిక్యులేటర్లో కంపల్సరీగా మోడ్ డిగ్రీ మోడ్లో ఉండాలి. ఇప్పటిదాకా రేడియన్ మోడ్లో ఉంది, ఇప్పుడు ఏం చేయాలి, డిగ్రీ మోడ్లో ఉండాలి. సో డిగ్రీ మోడ్లో ఉండాలి కాబట్టి ముందు మోడ్ మార్చుకున్నాము, తర్వాత ఏమో ఈ మినిట్స్లో ఉన్న వాల్యూని కూడా డిగ్రీలోకి చేంజ్ చేసుకోవాలి. సో ఎంత వచ్చింది, 49.2 degrees రావడం జరిగింది. ఎక్స్ వాల్యూ ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలి మనం, 49.2 degrees దగ్గర. హెచ్ వాల్యూ డిఫరెన్స్ ఎంత ఉంది ఒక్కొక్క టర్మ్కి మధ్యలో డిఫరెన్స్. హెచ్ అంటే మనకు తెలుసు కదండి, ఇది ఎక్స్ యొక్క కాలంలో ఉన్నటువంటి ఇంటర్వెల్ డిఫరెన్స్. సో ఇవన్నిటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది మనకి, 1 ఉంది. సో హెచ్ వాల్యూ ఇస్ 1. A + NH is equal to 50. దీని గురించి చూద్దాం. మళ్ళీ ఏ వాల్యూ దగ్గర ఫైండ్ అవుట్ చేయమన్నాడు, 49.2 degrees అన్నాడు. సో మనం డేటాలో చూస్తే 49.2 అనేది ఎక్కడుంది, లాస్ట్లో ఉండటం జరిగింది. 49.2 degrees కావాలి. సో ఎక్కడ ఉంటుంది, ఇన్ బిట్వీన్ ఉంటుంది, అంటే 49కి 50కి మధ్యలో ఉంటుంది. అంటే ఇక్కడ డేటా ఎక్కడ అడిగాడు, కింద లాస్ట్ వాల్యూ దగ్గర నియరర్గా అడిగాడు. ఇప్పటిదా చేసిన ప్రాబ్లమ్స్ అన్ని ఫార్వర్డ్లో ఎక్కడ ఉన్నాయి, అన్ని ఫస్ట్ వాల్యూస్ దగ్గర ఉండటం జరుగుతూ ఉన్నాయి. సో ఫార్వర్డ్లో మనం ఫస్ట్ వాల్యూస్ అన్ని ఏం తీసుకున్నాం, ఏ అనే వాల్యూ తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడ బ్యాక్వర్డ్లో కింద వాల్యూ దగ్గర మనకి దగ్గరగా ఉంది మనం అడిగినటువంటి క్వశ్చన్. కాబట్టి ఈ వాల్యూని ఏమని తీసుకుందాం మనం, ఇక్కడ A + NH అని కన్సిడర్ చేద్దాం. సో ఫార్వర్డ్లోనేమో పైన వాల్యూ లెట్ ఇట్ బి టేకెన్ యాజ్ A అందాం. బ్యాక్వర్డ్లో మన వాల్యూ ఎప్పుడు కూడా కింద డేటాకి దగ్గరగా ఉంటుంది కాబట్టి దాన్ని ఏమని చేద్దాం మనం, A + NH అని కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో A + NH value is 50. So U formula is x minus A plus NH by H. That x value is 49.2 minus 50/1 minus 0.8. Now the formula is f of x is equal to backwardic formula, f of A plus NH plus U into del of f of A plus NH U into U plus 1/2 fact del square of. అసలు ఇంతకీ మళ్ళీ మనం డెల్ గురించి ఈ వాల్యూల గురించి మళ్ళీ వెనక్కి బ్యాక్గ్రౌండ్ చూద్దాం. మన టేబుల్లో ఎలా ఉందో వాల్యూల గురించి డిస్కస్ చేద్దాం ఒకసారి. మళ్ళీ 50 గురించి మాట్లాడమంటున్నాడు. సో f of 50 వాల్యూ, దిస్ ఇస్ f of 50. వాట్ అబౌట్ దిస్, దిస్ ఇస్ డెల్ ఆఫ్ f of 50 వాల్యూ. దిస్ ఇస్ డెల్ ఆఫ్ f, దిస్ ఇస్ డెల్ స్క్వేర్ ఆఫ్ f of 50 వాల్యూ, and this is del cube of f of 50 value, and this is delta power 4 of f of 50, and this is delta. So మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం, ఫార్వర్డ్ టేబుల్ అయితే పై నుండి వాల్యూస్ని ఈ నేమ్తో చదువుతూ వస్తాము. అదే బ్యాక్వర్డ్ ఏం చేస్తాం, కింద నుండి చదవాలి 50. కాబట్టి ఇక్కడ నుండి చదవాలి అంటే f of 50. This is del of f of 50. This is del square of f of 50, and this is del cube of f of 50.
and this is del power 4 of f of 50 and this is delta. సో మనం చెప్పుకున్నాం బ్యాక్వర్డ్ టేబుల్ ఈ కింద నుండి చదువుతాం, ఫార్వర్డ్ టేబుల్ ఏమో పై వాల్యూ నుండి చదవాలి. సో ఇది మనం మెయిన్గా ఇంపార్టెంట్గా బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి టేబుల్స్. సో వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తామండి. ద వాల్యూ ఇస్ 0.65334 చెప్పాము ఆల్రెడీ, ఇవన్నీ కూడా అప్రాక్సిమేట్ వాల్యూసే. సో ఈ విధంగా వాల్యూ రావడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. Find the number of students who obtained marks less than 44 and greater than 44. 44 కన్నా తక్కువ మార్క్స్ ఎంతమందికి వచ్చినాయి, గ్రేటర్ దాన్ అంటే 44 కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది. సో మేము ఇందాక ఆల్రెడీ చెప్పాం, నెక్స్ట్ ఒక టేబుల్లో మనం డిస్కస్ చేద్దామండి గ్రేటర్ దాన్ లెస్ దాన్ అనే విషయం అని. సో ఇక్కడ ఏమంటున్నాడు, లెస్ దాన్ 44 మార్క్స్ కన్నా తక్కువ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు. 44 కన్నా తక్కువ అంటే ఇప్పుడు 40 మార్క్స్ ఎంతమంది, 40 లోపల ఎంతమంది ఉన్నారంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇది ఈ క్లాస్ ఇంటర్వెల్లో లెస్ దాన్ టేబుల్ యూస్ చేస్తే రైట్ సైడ్ వాల్యూని తీసుకోవాలని చెప్పుకోవడం జరిగింది. సో దట్ ఈస్ ఫస్ట్ 20, 30, 40, 50, 60 రాసుకోవడం జరిగాయి. తర్వాత నెక్స్ట్ దీని మీనింగ్ ఏంటి అని చెప్పుకున్నాం. 10కి 20కి మధ్యలో మార్క్స్ వచ్చిన వాళ్ళు స్టూడెంట్స్ 42 మెంబర్స్, 20 to 30 మధ్య మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ 45 మెంబర్స్, 30 to 40 మధ్య వచ్చిన స్టూడెంట్స్ 39 మెంబర్స్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. అంటే ఇప్పుడు 10 నుండి 30 వరకు మనం డేటా చూస్తే అంటే 10 to 30 మార్క్స్ ఎంతమంది స్టూడెంట్స్కి వచ్చాయంటే ఏం చేస్తాం, ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 10 నుండి 30 మార్క్స్ మధ్యలో ఉన్న స్టూడెంట్స్ వస్తారు. అదే ఇక్కడ నుండి ఇక్కడ వరకు 10 to 40 మార్క్స్ మధ్యలో ఎంతమంది స్టూడెంట్స్కి వచ్చాయంటే ఎలా వస్తుంది, ఈ మొత్తం డేటాను యాడ్ చేస్తే 10 మార్క్స్ నుండి 40 మార్క్స్ మధ్యలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారంటే ఇది యాడ్ చేయడం వల్ల వచ్చింది. అట్లానే 50 మార్క్స్ ఇవి పైన మళ్ళీ ఇది మొత్తం కలిపి యాడ్ చేస్తాం. 60 మార్క్స్ లోపల అంటే మళ్ళీ పైన డేటా అంతా కూడా యాడ్ చేయడం. అంటే ఇది రిప్రజెంటేషన్స్ ఏంటి, 20 మార్క్స్ కన్నా తక్కువ వచ్చిన స్టూడెంట్స్, 30 మార్క్స్ కన్నా తక్కువ వచ్చిన స్టూడెంట్స్, 40 మార్క్స్ కన్నా తక్కువ వచ్చిన స్టూడెంట్స్, 50 మార్క్స్ కన్నా తక్కువ వచ్చిన స్టూడెంట్స్, ఇది 60 మార్క్స్ కన్నా తక్కువ వచ్చిన స్టూడెంట్స్. సో మనం చూద్దాం. దిస్ ఇస్ ఫస్ట్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్, సెకండ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్, థర్డ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్, ఫోర్త్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్. ఇక్కడ రిప్రజెంటేషన్లో దిస్ ఇస్ f of 60, this is del f of 60, this is del square f of 60, this is del cube f of 60, this is del power 4 f of 60. సో మనం బ్యాక్వర్డ్ టేబుల్ని ఇక్కడ నుండి వేసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. సో మనం డేటాని ఎక్కడ తీసుకుందామో చూద్దాం. ఎక్స్ వాల్యూ ఎంత అనుకుందాం, 44 అనుకుందాం. హెచ్ వాల్యూ ఇంటర్వెల్ ఎంత ఉంది డిఫరెన్స్ 10, a ప్లస్ ఎన్హెచ్ చెప్పాం కదా. బ్యాక్వర్డ్లో లాస్ట్ వాల్యూని తీసుకోవడం జరుగుతుంది. ఫార్వర్డ్లో అయితే ఫస్ట్ వాల్యూ ఏ కింద తీసుకుంటాం, బ్యాక్వర్డ్ టేబుల్లో అయితే లాస్ట్ వాల్యూని a ప్లస్ ఎన్హెచ్ ఎంత ఉంది అక్కడ 60 ఉంది. సో యూ ఫార్ములా ఈస్ x minus a plus nh by h. X value ఎంత 44 minus 60 by 10. So that value is minus 1.6. f of x is equal to f of a plus nh u into del of f of, అంటే ఇక్కడ ఏంటి a వాల్యూ తీసుకోవాలి మనం, f of 60 వాల్యూ plus u into del of f of 60 వాల్యూ plus u into u plus 1 by 2 factorial into del square of f of 60 వాల్యూ. ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసాం మనం ఎలాగా డెల్ స్క్వేర్ని అంటాము. సో దిస్ ఇస్ 60, దిస్ ఇస్ a ప్లస్ ఎన్హెచ్ వాల్యూ. సో బ్యాక్వర్డ్లో దీన్ని లాస్ట్ వాల్యూని a ప్లస్ ఎన్హెచ్ అనుకుందాం. దిస్ ఇస్ f of 60 and this is del f of 60, this is del square f of 60 and this is del cube f of 60 and this is del to the power of 4 f of 60. సో ఈ వాల్యూలన్నిటి మనం ఈక్వేషన్లో మన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వచ్చింది 1. అంటే ఇదేంటి, దిస్ ఇస్ ద రిప్రజెంటేషన్ ద స్టూడెంట్స్ విచ్ గెట్ మార్క్స్ లెస్ దాన్ 44 కన్నా తక్కువ వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారంట, 44 కన్నా 145, అంటే 44 అంటే ఇక్కడ ఉంటుంది, 44 అనేది ఈ మధ్యలో ఉంటుంది. 40 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు 126, 50 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు 170. సో ఇన్ బిట్వీన్ ఉంది. ఇక్కడ ఎంతమంది ఉన్నారు మొత్తం, ఇక్కడ ఎంతమంది 44 కన్నా తక్కువ వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు 145. రైట్, ఇదే ప్రాబ్లమ్ని మనం మళ్ళీ గ్రేడ్ దాన్ టేబుల్తో చూద్దాం. మనం ఆల్రెడీ ఇందాక చెప్పడం జరిగింది
లెస్ దాన్ టేబుల్ అంటే రైట్ సైడ్ ఇంటర్వెల్లో ఉన్నటువంటి రైట్ సైడ్ క్లాస్ ఇంటర్వెల్లో ఉన్న రైట్ సైడ్ తీసుకున్నాం. గ్రేటర్ దాన్ టేబుల్ ఏం చేయాలి, లెఫ్ట్ సైడ్ వాల్యూ తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ 10, 20, 30, 40, 50. ఇక డేటా కింద నుండి వస్తాం. ఒకసారి మనం చూస్తే కింద నుండి అంటే ఇక్కడ ఫస్ట్ 19, నెక్స్ట్ డేటా కావాలి ఏం చేస్తాం, 19 + 48 యాడ్ చేస్తాం. నెక్స్ట్ డేటా కావాలంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇది వస్తుంది. నెక్స్ట్ సో బ్యాక్ కింద నుండి వాల్యూని మనం యాడ్ చేసుకుంటూ వెళ్తాం. సో 19 ఆ రెండు యాడ్ చేద్దాం 67, మళ్ళీ రెండు యాడ్ చేద్దాం 106, 151, 190. అంటే ఏంటి ఇక్కడ డేటా ఉద్దేశం, 10 మార్క్స్ కన్నా గ్రేటర్ స్టూడెంట్ అంటే 10 మార్క్స్ కన్నా ఎక్కువ వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, 193 మెంబర్స్. 20 మార్క్స్ కన్నా ఎక్కువ వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, 151. 30 మార్క్స్ కన్నా మార్కులు ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 106. 40 మార్క్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 67. 50 కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 19 మెంబర్స్. సో ఈ డేటా గ్రేటర్ దాన్ టేబుల్ని యూజ్ చేయడం జరిగింది. మళ్ళీ ఫస్ట్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్, సెకండ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్, థర్డ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్, ఫోర్త్ బ్యాక్వర్డ్. అగైన్ మన బ్యాక్వర్డ్ టేబుల్ ఆల్రెడీ తెలుసు, ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే వస్తుంది. రైట్ అయితే వేసేటప్పుడు వాల్యూ గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. దిస్ ఇస్ బ్యాక్వర్డ్ కాబట్టి దిస్ ఇస్ టేకెన్ యాజ్ a plus and h. బ్యాక్వర్డ్ కాబట్టి x వాల్యూ 44, ఈ రెండు ఇంటర్వెల్స్ మధ్య h వాల్యూ 10 కాబట్టి u వాల్యూ ఇస్ x minus a plus and h by h, that is 44 minus 50/10, that is minus 0.6. సో 40 అంటే క్లాస్లో ఏంటి 44 మార్క్స్ కన్నా ఎక్కువ వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, 51 మెంబర్స్ ఉన్నారు. 44 కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు, 40 కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు, 44 కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు అంటే ఇక్కడ 51 మెంబర్స్ ఉన్నారు. 44 కన్నా ఇక్కడ 44, దిస్ ఇస్ 44 ఎంతమంది ఉన్నారు, 51 మెంబర్స్ ఉన్నారు. ఇన్ బిట్వీన్ 40కి 50కి మధ్యలో ఉంటుంది 44 అనేది. కాబట్టి 44 కన్నా ఎంతమంది స్టూడెంట్స్కి మార్క్స్ ఎక్కువ వచ్చినాయి, 51 మెంబర్స్ స్టూడెంట్స్కి మార్క్స్ ఎక్కువ రావడం, 44 కన్నా మార్క్స్ ఎక్కువ రావడం జరిగింది. రైట్ నెక్స్ట్ గాస్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. దీనిలో మన y is equal to f of x is a function taking as y minus 2, y minus 1, y naught, corresponding the values x is equal to x naught minus 2h, x naught minus h, x naught. వీటి గురించి డిస్కస్ చేద్దామండి ఏంటో ఈ డేటా గురించి. ఇక్కడ నుండి కూడా మనం అన్ని సెంట్రల్ డిఫరెన్స్ టేబుల్స్ రాబోతున్నాయి. సో న్యూటన్స్ ఫార్వర్డ్లో ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ యూస్ చేసాం, న్యూటన్స్ బ్యాక్వర్డ్లో బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ యూస్ చేసాం. బట్ ఇంక ఇక్కడ నుండి ప్రాసెస్లన్నీ అన్నీ కూడా సెంట్రల్ డిఫరెన్స్ని యూస్ చేయడం జరుగుతాయి. సో ఫార్వర్డ్ అయినట్లయితే పైన ఉన్నటువంటి డేటా, అదే బ్యాక్వర్డ్ అయితే కింద ఉన్నటువంటి డేటాని కన్సిడర్ చేయడం జరిగింది. సో ఆ రెండు మనం డిఫరెన్స్ గుర్తుపెట్టుకొని ఇంక ఇక్కడ నుండి అన్ని సెంట్రల్ డిఫరెన్సెస్ అండి. మరి సెంట్రల్ డిఫరెన్సెస్లో ఎట్లా వస్తున్నాయో చూద్దాం. న్యూటన్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఆ ఫార్ములాని ఇక్కడ రాయడం జరిగింది. u naught y is equal to u naught plus u into delta y naught plus u into u minus 1/2 factorial delta square y naught plus u into u minus 1 into u minus 2/3 factorial delta q y naught. ఆల్రెడీ మనం ఈ ఫార్ములాని ఫస్ట్ నేర్చుకున్నదే. సో దీంట్లో నుండి మనం ఈ గాస్ ఫార్వర్డ్ ఫార్ములాని డిరైవ్ చేయబోతున్నాం. ఎలాగో చూద్దాం. డెల్టా క్యూబ్ y మైనస్ 1, అసలు సెంట్రల్ డిఫరెన్స్ మనం ఒకసారి గుర్తు చేసుకుందాం, x y అండ్ దిస్ ఇస్ సపోజ్ సెంట్రల్ ఇక్కడ ఉంది వాల్యూ, మన వాల్యూ అంటే పైన రిప్రజెంటేషన్ -1 -2, ఇక్కడ 1 2 రిప్రజెంట్ అంటే ఇది y నాట్ అంటాం. ఈ వాల్యూని ఇక్కడ y -1 రిప్రజెంట్ చేస్తాం, ఇది y -2 అని రిప్రజెంట్ చేస్తాం. దిస్ ఇస్ y1 అందాం, దిస్ ఇస్ y2 అందాం. డెల్టా y ఇస్ ఈక్వల్ టు డెల్టా y అంటే ఈ టర్మ్లో ఈ టర్మ్ అంటే y1 y minus 1 y minus 1 minus y minus 2. ఈ రెండు టర్మ్స్ తీసేస్తే మనకి ఏమొస్తుంది ఆన్సరు, డెల్టా y minus 2 is equal to delta y minus 2 is equal to
delta y minus 2 is equal to y1 y minus 1 minus y minus 2. సో అలాగా మనం చూసినట్లయితే delta cube y minus 1 is equal to delta square y naught minus delta square y minus 1. ఈ టర్మ్ ని మనం సింప్లిఫై చేస్తే డెల్టా స్క్వేర్ వై నాట్ ఇస్ ఈక్వల్ టు ఏమని వస్తుంది, ఈ మైనస్ ని తీసుకొస్తే డెల్టా స్క్వేర్ వై మైనస్ 1 ప్లస్ డెల్టా క్యూబ్ వై మైనస్ 1. ఈ టర్మ్ ని యూజ్ చేసుకుంటూ సిమిలర్ గా రాస్తున్నాం చూడండి. డెల్టా క్యూబ్ వై నాట్, ఇక్కడ 2 ఉంటే పవర్, ఇక్కడ 2 ఇక్కడ 3 ఉంది కాబట్టి ఏమైంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి పవర్ 3 వై మైనస్ 1 4 వై మైనస్ 1. సో కంపారిటివ్ గా దీంతో కంపేర్ చేస్తూ ఈ టర్మ్ ని రాయడం జరిగింది. డెల్టా స్క్వేర్ వై నాట్ ఇస్ ఈక్వల్ టు ఏమని వచ్చింది మనకి, డెల్టా స్క్వేర్ వై మైనస్ 1 కనిపించట్లేదు, డెల్టా స్క్వేర్ వై నాట్ ఇస్ ఈక్వల్ టు డెల్టా స్క్వేర్ వై మైనస్ 1 ప్లస్ డెల్టా క్యూబ్ వై మైనస్ 1. సో డెల్టా క్యూబ్ వై నాట్ అంటే సేమ్ ఇలా అని కంపేర్ చేద్దాం. దిస్ ఇస్ డెల్టా క్యూబ్ వై మైనస్ 1 డెల్టా పవర్ 4 వై మైనస్ 1. డెల్టా పవర్ 4 వై నాట్ ఇస్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు మనం, డెల్టా పవర్ 4 వై మైనస్ 1 ప్లస్ డెల్టా పవర్ 5 వై మైనస్ 1. సో అట్లానే సిమిలర్లీ ఇంకో టర్మ్ డెల్టా క్యూబ్ ఆఫ్ వై మైనస్ 1 ఇస్ ఈక్వల్ డెల్టా క్యూబ్ వై మైనస్ 2. సో మన సెంట్రల్ డిఫరెన్స్ టేబుల్ని కంపేర్ చేసుకొని ఈ వాల్యూని వేయడం జరిగింది. వీటన్నిటిని మనం ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఈ వాల్యూని అన్నిటిని మనం సబ్స్టిట్యూట్ చేయడం, ఏది న్యూటన్స్ ఫార్వర్డ్లో మన వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. వీటిలో మనం ఫస్ట్ టర్మ్ చూస్తే దిస్ ఇస్ యూ ఇంటూ యూ మైనస్ 1/2 ఫ్యాక్టర్ ఇంటూ డెల్టా వై మైనస్ 1 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ టర్మ్ కామన్ ఉంది, కామన్ తీస్తే ఈ టర్మ్ రావడం జరిగింది. సో అలాగా టర్మ్స్ ని కామన్ తీసుకుంటూ మనం అడ్జస్ట్ చేస్తే ఈ ఫార్ములాని డిరైవ్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ వై నాట్ ప్లస్ u delta y naught plus u into u minus 1/2 factorial to delta square y minus 1 plus u plus 1 u minus 1/n 3 factorial to delta cube y minus 1 and so on. సో ఇక్కడ ఫార్ములాని కొంచెం ఇక్కడ నుండి ఫార్ములాలన్నీ మరి చాలా నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ వస్తాయి కదా గుర్తుపెట్టుకోవడం. వై నాట్ టర్మ్స్ 2, -1 టర్మ్స్ 2, అలానే -2 టర్మ్స్ 2. సో వై నాట్ -1 టర్మ్స్ 2. సో మరి మన డేటా రాసేటప్పుడు తెలుసు ఆల్రెడీ ఏమనంటే 1 ప్లస్ డెల్టా వై నాట్ రాస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం, డెల్టా స్క్వేర్ రాస్తాం. నెక్స్ట్ టర్మ్ ఏం రాస్తాం, డెల్టా క్యూబ్. సో ఆర్డర్ అదే కదా. సో 1 డెల్టా, డెల్టా స్క్వేర్, డెల్టా క్యూబ్, డెల్టా. సో ఫార్ములాని గుర్తుపెట్టుకోవడం, 2 టర్మ్స్ వై నాట్, 2 టర్మ్స్ -1, 2 టర్మ్స్ -2 అట్లా ఫార్ములాలో వస్తుంటాయి. సో మనం ఇక్కడ u+1 C3, u+1 C4 ఫార్ములా, ఇక్కడేమో UC2, ఇక్కడ UC1. సో ఫార్ములాని ఆ విధంగా గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ గాస్ ఫార్వర్డ్ ఫార్ములాని యూజ్ చేసి U32 వాల్యూని కనుక్కోవడం జరుగుతుంది. ఆల్రెడీ వాళ్ళ డేటాలో U20, 25, 30, 35, 40, 45 ఇచ్చేసారు. మనం ఎక్కడ కనుక్కోవాలి, దాన్ని లెట్ బి టేకెన్ యాజ్ ఎక్స్ అనుకుంటాం అని ఆల్రెడీ తెలుసు. వాటి డిఫరెన్సెస్ ఎంత ఉన్నాయి, 20కి 25కి డిఫరెన్స్ 5 ఉంది. x0 వాల్యూ ఇస్ 30. ఎందుకో చూద్దాం. ఇక్కడ నుండి మనం ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ని ఏం చేద్దామో చూద్దాం. సెంట్రల్ డిఫరెన్స్ చెప్పాము ఆల్రెడీ. మనం న్యూటన్స్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ మాత్రమే ఫార్వర్డ్ టేబుల్ బ్యాక్వర్డ్ టేబుల్ యూజ్ చేస్తాం. ఇంక ఇక్కడ నుండి అన్నీ కూడా సెంట్రల్ డిఫరెన్స్ టేబుల్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. మన డేటా ఏమడిగాడు, ఎక్కడ అడిగాడు, 32 దగ్గర అడిగాడు. డేటా ఎక్కడ అడిగారండి, 32 దగ్గర అడిగారు. 32 అంటే ఇన్ బిట్వీన్ ఉంటుంది. దిస్ ఇస్ 32. సో మనకి ఈ 30 దగ్గర నియర్గా ఉంది. సో దాన్ని మనం సెంటరైజ్ చేద్దాం, దాన్ని 0 అనుకుందాం. చెప్పాం ఆల్రెడీ. పైన వాటిని -1, -2 ఇంకో ఉంటే -3 ఉంది. కింద డౌన్లో 1, 2, 3 అని నేమ్ చేయడం జరుగుతుంది. సో దీన్ని మనం y అని పేరు పెట్టుకున్న yu, ఇది ఫంక్షన్ కాదు యాక్చువల్గా. దిస్ ఇస్ u అనే, ఇది y అనుకోవచ్చు, y మైనస్ అంటే u అనుకోవచ్చు. ఇది దిస్ ఇస్ u, దట్ ఈస్ నథింగ్ బట్ u. ఈ యొక్క కాన్సెప్ట్ అంటే ఈ యొక్క డెల్టా వై -2 డెల్టా వై -1 ఈ వాల్యూ తీసుకునేటువంటి వాల్యూ. దిస్ ఇస్ u, దిస్ ఇస్ ఆర్గ్యుమెంట్, దిస్ ఇస్ ఎంట్రీస్, దిస్ ఇస్ ఎంట్రీస్. yu వాల్యూ ఇస్ ఎంట్రీస్ అండ్ దిస్ ఇస్ u వాల్యూ. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏంటంటే ఇక్కడ గాస్
ఫార్వర్డ్లో మనం సెంట్రల్ డిఫరెన్స్ టేబుల్, సెంట్రల్ డిఫరెన్స్ అంటే మిడిల్ వాల్యూని, మిడిల్ అంటే మిడిల్ అని కాదు, దగ్గరగా మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏ దగ్గరగా ఉందో ఆ వాల్యూని 0 అనుకుంటాం, పై వాల్యూని -1 -2 అనుకుందాం, కింద వాల్యూని 1 2 3 అని సబ్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం ఆల్రెడీ డేటాలో ఇచ్చేస్తాడు, మన వాల్యూస్ వేసుకుందాం. మరి వీటిని ఫార్వర్డ్ టేబుల్ ఏనండి, అన్నీ కూడా ఇక్కడ నుండి ఫార్వర్డ్ టేబుల్సే యూజ్ చేస్తాం. కానీ సెంట్రల్ డిఫరెన్స్తో ఫార్వర్డ్ టేబుల్ అంటే డెల్టాతో, మరి సెంట్రల్ డిఫరెన్స్ అంటే అన్ని డెల్టాతోనే కదా యూజ్ చేస్తాం మనం. కాబట్టి ఇక్కడ వాల్యూ చదువుదాం ఒకసారి. ఫార్వర్డ్లో చదవాల్సిన ఏముంది, y -2, y -1 వాల్యూ, y -2 వాల్యూ, y -1 వాల్యూ, y0 వాల్యూ, y1 వాల్యూ, y2 వాల్యూ, y3 వాల్యూ. సో దిస్ ఇస్ y -2 వాల్యూ and this is y -2 value, y -1 value, y0 value, y1, y2, y3 values. So first delta y -2 ఫార్వర్డ్ టేబుల్ కాబట్టి ఏమవుతుంది, y -2 తోనే కంటిన్యూ అవుతుంది. అంటే this is delta y -2 value, and this is delta square y -2 value, and this is delta cube y -2 value. This is delta power 4 y -2 value, and this is delta power 5 y -2 value. So forward table kabatti ikkada u value edi undi -2 undi kabatti aa continuation lo chavutunnam. So y -2, delta y -2, delta square y -2, delta cube y -2, delta power 4 y -2, delta power 5 -2. ఫార్వర్డ్ ఫార్ములాని యూజ్ చేద్దాం. గాస్ ఫార్వర్డ్ ఫార్ములా y0 డెల్టా y0 చెప్పాం కదా ఆల్రెడీ గుర్తుపెట్టుకోవాలని. మనం y0 2 సార్లు టర్మ్స్ వస్తాయి, -1 టర్మ్స్ 2 సార్లు వస్తాయి. సో డెల్టా స్క్వేర్ y -1, డెల్టా క్యూబ్ y -1. ఈ టర్మ్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం. డెల్టా స్క్వేర్ y -1 వాల్యూ, డెల్టా క్యూబ్ y -1 వాల్యూ. ఏం చదువు, డెల్టా స్క్వేర్ y -2, ఇది డెల్టా స్క్వేర్ y -1 వాల్యూ ఇస్ -0.106. డెల్టా క్యూబ్, దిస్ ఇస్ డెల్టా క్యూబ్ ఆఫ్ y -2, కాబట్టి ఈ వాల్యూ ఉంది డెల్టా క్యూబ్ ఆఫ్ y -1. కాబట్టి మనం ఈ వాల్యూస్ అన్నిటిని అక్కడ సబ్స్టిట్యూట్ చేసి మన ఫార్ములాలో, సో నా చెప్పాం కదా ఆల్రెడీ మనం అవన్నీ కూడా అప్రాక్సిమేట్ వాల్యూస్, దట్ ఈస్ 13.061 రావడం జరిగింది. Gauss formula for finding u9 if u0 is equal to 14, u4 is equal to 24, u8 is equal to 32 and u16 is equal to 40. మీరు డేటాను గమనిస్తే 12 అనేది మిస్ అయింది. ఇవన్నీ కూడా ఈక్వల్ ఇంటర్వెల్స్ అండి. ఈ టాపిక్ మొత్తం ఈక్వల్ ఇంటర్వెల్స్ అని కంపల్సరీగా ఈక్వల్లో ఉండాలి. 0, 4, 8 మధ్యలో 12 మిస్ అయ్యడం జరిగింది. 16 ఇచ్చాడు డేటా, 12 మిస్ అయింది. కాబట్టి ఇట్లాంటివి కూడా మనం ప్రాబ్లమ్ అబ్జర్వ్ చేయాలి. అన్ని డేటా ఇచ్చాడో లేదో చూసుకోవాలి. ఒకవేళ ఆ డేటా మిస్ అయితే ఫస్ట్ యూ ఫైండ్ దట్ డేటా అండ్ దెన్ ఫార్ములాని యూజ్ చేయడం జరుగుతుంది. మరి ఆల్రెడీ మనం ఇంటర్పోలేషన్ వల్ల నేర్చుకున్నాం. ఒక డేటా కనుక మిస్ అయితే మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకున్నాం. ఎలా తెలుసుకున్నామంటే మనకి ఇచ్చినటువంటి టేబుల్లో ఎన్ని వాల్యూస్ ఇచ్చాడు, 1 2 3 4. ఇంకొకటి u అనే కండిషన్ రాస్తాం. u అన్నా y అన్నా f(x) అన్నా ఇవన్నీ కూడా ఒకే రిప్రజెంటేషన్స్ని ఇస్తాయండి. సో y అని రాయొచ్చు, u అని రాసుకోవచ్చు, f(x) అని రాసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒకే రిప్రజెంటేషన్ చెప్తున్నాయి. 14 అంటే ఇక్కడ యూలో రిప్రజెంట్ చేస్తే యూలో రాద్దాం, ఇక్కడ వైలో రిప్రజెంట్ చేస్తే వై రాద్దాం, ఇక్కడ f(x) రిప్రజెంట్ చేస్తే f(x). సో ఎలా ఇస్తే డేటా మనం అట్లా యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో 0 దగ్గర 14, 4 దగ్గర 24, 8 దగ్గర 32, 12 దగ్గర లేదు డేటా, సో క్వశ్చన్ మార్క్, 16 దగ్గర 40. సో ముందు మనం టేబుల్ని ఇచ్చిన డేటాని యూజ్ చేసుకుంటూ టేబుల్ని ఫామ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు 12 అంటే ఎన్ని వాల్యూస్ తెలుసు నాకు, 1 2 3 4 వాల్యూస్. అవుట్ ఆఫ్ 4 వాల్యూస్ 5లో నుండి అవుట్ ఆఫ్ 5 వాల్యూస్ వి నోన్ 4 వాల్యూస్. సో h is equal to 4. 4 ఏంటి, h వాల్యూ 4 ఏంటి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్, ఇంటర్వెల్స్ మధ్య ఉన్నట్టు డిఫరెన్స్, దట్ వాల్యూ ఇస్ h. సో ఎన్ని వాల్యూస్ అయితే తెలుస్తాయో దెన్ యూ టేకెన్ యాజ్ ద పవర్. డెల్టా పవర్ 4.
ఇక్కడ 4 వాల్యూస్ తెలుసు కాబట్టి మనం 4 వేసాం. రేపు పొద్దున 3 ఇది కూడా తెలియలేదు. సో మనం ఓన్లీ 3 వాల్యూస్ తెలిసిన అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం 3 అని వేయడం జరుగుతుంది. సో మనకి ఎన్ని వాల్యూస్ అయితే ఈ డేటాలో తెలుస్తాయో అది ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం. డెల్టా పవర్ 4 ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. డెల్టా యొక్క ఫార్ములాని మనం డిఫరెన్షియల్ ఆపరేటర్, దీని యొక్క ఫార్ములాని e-1 హోల్ పవర్ 4 అంటే డెల్టా యొక్క ఫార్ములాని e-1 అని మనం ఆల్రెడీ నేర్చుకున్నాము ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. e-1 హోల్ పవర్ 4 కి బైనామియల్ ఎక్స్పాన్షన్ యూజ్ చేయొచ్చు. బైనామియల్ ఎక్స్పాన్షన్ 4c0, 4c1, 4c2, 4c3, 4c4 అని రాద్దాం. సో సింబల్స్ మైనస్ ఉంటే ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ ఈ విధంగా సింబల్స్ యూజ్ చేద్దాం. ఫస్ట్ టర్మ్ ఈ ఉంటే ఫస్ట్ టర్మ్ e పవర్ 4, నెక్స్ట్ e క్యూబ్, నెక్స్ట్ e స్క్వేర్, నెక్స్ట్ e, నెక్స్ట్ కాన్స్టెంట్. అదే నెక్స్ట్ టర్మ్ 1 ఉంది కాబట్టి దాన్ని మనం రిప్రజెంటేషన్ యాక్చువల్గా ఇక్కడ నుండి మొదలవుతూ ఉంటుంది. మనం ఇవన్నీ ఇంకా రాయక్కర్లేదు. ఇప్పుడు e పవర్ 4 అనేది ఇక్కడ ఉంది కాబట్టి వాల్యూ e పవర్ 4, e క్యూబ్, e స్క్వేర్, e అని రాయడం జరిగింది. e power 4 into f of x minus 4c1 value is 4, e cube into f of x, 4c2 value is 6, e square into f of x minus 4c3 value is 4 into e of f of x plus 4c4 value is 1, that is f of x. అంటే 4c value is 1 కాబట్టి 4 into f of x is equal to 0. ఓకే, ఇంతకీ ఈ షిఫ్టింగ్ ఆపరేటర్ అంటారు దీన్ని. ఆల్రెడీ మనం ఫస్ట్ దానిలో నేర్చుకున్నాం. e of f of x ఫార్ములా ఈజ్ f of x plus h. e of f of x value is f of x plus h, that is f of x plus 4h అంటే nh ఇక్కడ యాక్చువల్ f of x plus nh ఫార్ములా f of x plus nh. n అంటే ఇక్కడ పవర్ ఏది ఉంటే అంటే e పవర్ n of f of x. ఇది 1 కాబట్టి ఇక్కడ ఏం లేదు. e పవర్ n ఆఫ్ f of x ఫార్ములా ఏంటి f of x plus nh. e పవర్ దీన్ని షిఫ్టింగ్ ఆపరేటర్ అంటారు. e పవర్ n ఆఫ్ f of x ఫార్ములా ఈజ్ f of x plus nh. సో x ప్లస్ n వాల్యూ ఎంత ఉంది 4 కాబట్టి 4h. అలానే n వాల్యూ ఎంత ఉంది 3 కాబట్టి x plus 3h. n వాల్యూ ఎంత ఉంది 2 కాబట్టి x plus 2h. దిస్ ఇస్ 1 పవర్ 1. సో ఈ విధంగా మనం ఈ ఫార్ములాని యూజ్ చేసి ఇవి రాయడం జరిగింది. x వాల్యూ 1 అవునా కాదా? ఫస్ట్ ఇక్కడ ఏది ఉంటే అది x, సో దట్ ఈస్ 0 కాబట్టి ఏం చేస్తాం ఆ వాల్యూని 0 అని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. కాబట్టి ఏమైంది ఇక్కడ f of 4h, దిస్ ఇస్ f of 3h, 2h, h, f of 0. సో f of 4h వాల్యూ, f of h వాల్యూ అంటే ఆల్రెడీ మనం తీసుకున్నాం ఎంత 4 అని తీసుకోవడం జరిగింది. h వాల్యూ ఇస్ 4. సో మన సబ్స్టిట్యూషన్ f of 4h అంటే 4 into 4 16 అంటే f of 16 వాల్యూ. నెక్స్ట్ 4 into f of 12 వాల్యూ plus 6 into 4 8 value, this is f of 8 value. Next f of 4 into f of 4 value. So f of 4 అండి ఇక్కడ వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేసాం కదా. సో f of 4 వాల్యూలు ఇవి. సో ఇక్కడేమో f of 12 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. ఇక్కడేమో h వాల్యూ 4 కాబట్టి f of 4 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి, f of 0 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ వాల్యూని ఫైండ్ చేస్తే ఇక్కడ ఇది వాల్యూ మనకి లేదు, ఈ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో f of 12 ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూలు ఎంత వస్తాయి? సో h వాల్యూ 4ని యూస్ చేసుకుంటూ మన డేటాలో ఉన్నటువంటి వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి f of 12 వాల్యూ ఇస్ 37.5 రావడం జరిగింది. సో డేటా కంప్లీట్గా వచ్చేసింది ఇప్పుడు మనకి. సో మనం x0 ఎక్కడ కనుక్కోమన్నాడు వాల్యూనికి 8 దగ్గర కనుక్కోవడం జరిగింది. సో h is equal to 4 అండ్ x వాల్యూ 9 ఎక్కడ కనుక్కోమన్న డేటాని 9 దగ్గర కనుక్కోమన్నాడు. మన డేటాని ఎక్కడ కనుక్కోవాలి? 9 దగ్గర కనుక్కోవాలి. సో ఇనీషియల్ వాల్యూని ఏం తీసుకుందాం మనం? 8 అని తీసుకుందాం. దానికి ఎలానో చూద్దాం, టేబుల్ చూద్దాం. 9 కావాలి మనకి, వాల్యూ ఎక్కడ కావాలి? 9 దగ్గర కావాలి. సెంట్రల్ డిఫరెన్స్ అని చెప్పాము ఇవన్నీ కూడా. సో 9 దేని దగ్గరగా ఉంది? 8 దగ్గరగా ఉంది. సో ఇది సెంట్రల్ చేద్దాం. ఈ సెంట్రల్ చేస్తే దీన్ని 0 అందాం. పైన వాటిని మైనస్ పెట్టుకుందాం అని చెప్పుకుందాం. -1 -2 అందాం. కింద వాటిని +1 2 అని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 9కి దగ్గరగా ఉన్న వాల్యూ. సో ఇది కాబట్టి సెంట్రలైజ్ చేద్దాం.
దీనికి పైన మైనస్లు పెడదాం, -1 -2 అందాం, కిందది 1 2 అంటాం జరుగుతుంది. సో ఆర్గ్యుమెంట్స్ ఎంట్రీస్, ఇది ఎంట్రీ అండ్ యూ వాల్యూ. సో వీటిని తీసుకున్నాం. ఇక్కడ ఫార్వర్డ్ వాల్యూనే కాబట్టి ఏమవుతుంది, y0 y4 వాల్యూ, y0 వాల్యూ, this is and this is y4 value and this is y5 value and this is y6 value, sorry, this is y0 value and this is y4 value, y8 value, this is y12 value and this is y16 value. So వాల్యూస్ ఇక్కడ ఏది ఉంటే x వాల్యూని ఆ విధంగా తీసుకుంటాం కదా. సో దీన్నే మనం ఇక్కడ ఏమని చెప్పొచ్చు రిప్రజెంటేషన్లో y-2 వాల్యూ, this is y-1 value, this is y0 value, this is y1 value and this is y2 value. So y-2 value, y-1 value, y0, y1, y2 మన ఫార్ములాలో అవి ఉన్నాయి కాబట్టి ఆ వాల్యూస్తో మనం u వాల్యూని కన్సిడర్ చేయడం జరిగింది. This is delta y0, delta of y-2 value. This is delta square of y-2 value. This is delta cube of y-2 value. This is delta power 4 of y-2 value. So ఈ విధంగా తీసుకోవాలి. This is y-2. సో మన ఫార్ములాలో ఏవి కావాలో ఆ వాల్యూని, ఇది డెల్టా y-1 వాల్యూ, this is delta square y-1 value and this is delta cube y-1 value. సో ఈ విధంగా మనం డేటాని తీసుకోవడం జరుగుతుంది. సో y-1, y-2, y-1, y0, y1, y2. This is delta y-2, delta y-1, delta y0, delta y1. ఫార్వర్డ్ టేబుల్ కదా, పై నుండి కంటిన్యూ అవుతుంది. delta square y-2, delta square y-1, delta square y0, delta cube y-2, delta cube y-1, delta power 4 y-. సో ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. yx is equal to y0 plus u into delta y0. ఆల్రెడీ చెప్పుకున్నాం ఫార్ములాలో y0 రెండు సార్లు రిపీట్ అవుతాయి, -1 రెండు సార్లు రిపీట్ అవుతాయి కాబట్టి -1లో మన వాల్యూని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనం ఏంటి, డెల్టా స్క్వేర్ y-1, డెల్టా స్క్వేర్లో y-2 ఇదేంటి y-1 వాల్యూ, నెక్స్ట్ ఇదేంటి డెల్టా క్యూబ్ y-2, డెల్టా క్యూబ్ y-1 వాల్యూ. సో ఆ విధంగా వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేసి 9 దగ్గర మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది వాల్యూని. సో ఫైండ్ అవుట్ చేస్తే 33.629. సో మనం ఇక్కడ అన్ని చెప్పినవి ఏంటి, అన్ని ఫార్వర్డ్ అన్ని కూడా అప్రాక్సిమేట్ వాల్యూస్. సో మనం ఇక్కడ సెంట్రల్ డిఫరెన్స్ యూస్ చేయాలి. సో ఫార్వర్డ్ టేబుల్ని, బ్యాక్వర్డ్ టేబుల్ని, సెంట్రల్ టేబుల్, న్యూటన్స్ ఫార్వర్డ్కి ఫార్వర్డ్ టేబుల్ని యూస్ చేస్తాం, న్యూటన్స్ బ్యాక్వర్డ్కి బ్యాక్వర్డ్ టేబుల్ని యూస్ చేస్తాం, గాస్ ఫార్వర్డ్కి సెంట్రల్ టేబుల్ని మాత్రం యూస్ చేస్తాం. ఇంకా ఇక్కడ నుండి ఇంకొక 4 మోడల్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనం సెంట్రల్ టేబుల్ని యూస్ చేసి చేస్తాం. సెంట్రల్ టేబుల్ అంటే డేటా, మనకు అడిగిన డేటా ఎక్కడ ఉంటుందంటే కొంచెం మధ్యలో అంటే ఎగ్జాక్ట్ మిడిల్ అని కాదు, మిడిల్గా పైన కొన్ని డేటా కింద కొన్ని డేటాకి మధ్యలో ఉంటూ జరుగుతుంది. సో ఆ డేటాలో మధ్యలో దాన్ని ఏమన్నా నాట్ అంటాం, పైన వాటిని మైనస్లుగా తీసుకుంటారు రిప్రజెంటేషన్, కింద దాన్ని ప్లస్లుగా తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనం నెక్స్ట్ ఇంకొక 4 మోడల్స్ మనం